1000 ప్లస్. ఓకే ప్రేక్షకులు అండ్ పార్టిసిపెంట్స్, మన నెక్స్ట్ రౌండ్ మొదలెడుతున్నాము. అదే ప్రశ్నకు వేళాయరా. అయితే ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరి దగ్గర నుంచి ఒక నిజం వినాలనుకుంటున్నాను. నిప్పు లాంటి నిజం. ఇందాక మనం దొంగతనాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు నిజాయితీగా మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు కొట్టేసిన ఏదైనా ఒక వస్తువు గురించి చెప్పాలి. ఓకే, నేను ఫస్ట్ చెప్పేస్తాను, ఆ తర్వాత మీ ఛాన్సులు వచ్చినప్పుడు చెప్పండి. నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్ తీసుకొచ్చిన చాక్లెట్ ని బ్యాగ్ లోంచి కొట్టేశా. పట్టేశారా? తెలిసిపోయిందా? సరే మీరు కూడా చెప్పాలమ్మా ఇలాగే, సరేనా? చెప్తాం. సాహితి చెప్పమ్మా, ఏ నెంబర్ కావాలి? 8. పుట్టబోయే బిడ్డ ఆడా లేదా మగ అని నిర్ణయించే XY క్రోమోజోమ్లు స్త్రీ పురుషుల్లో ఎవరిలో ఉంటాయి? స్త్రీలు. తప్పు సమాధానం. అసలు నీలాగే చాలా మంది మగవాళ్ళు భ్రమలో బతికేస్తున్నారు, కానీ XY క్రోమోజోమ్లు ఉండేది అబ్బాయిలకి, మగవారికి. అందుకని ద సెక్స్ ఆఫ్ ద బేబీ డిటర్మిన్ చేయగలిగింది ఓన్లీ ఫాదరే. అంతేగాని ఆడపిల్ల పుట్టిందని చెప్పి మదర్ని నిందించడం అసలు ఏ మాత్రం సమంజసం కాదు. ఆ డిసైడింగ్ ఫ్యాక్టరు ఫాదర్దే. అయినా ఇంకా ఆడపిల్ల పుట్టిందని బాధపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎప్పటికి మారుతారు ఏమిటో. చూడండి చూడండి, ఇంత మంచి అమ్మాయిలు, మాలాంటి ఇంత బంగారం లాంటి అమ్మాయిలు అసలు పుడితే మీరు బాధపడతారా? సెకండ్ క్వశ్చన్, ఆల్చిప్పలు ఒక్కసారి దాదాపు ఎన్ని కోట్ల వరకు గుడ్లు పెడతాయి? ఆప్షన్ ఏ 20 కోట్ల వరకు, బి 15 కోట్ల వరకు. 20 కోట్లు. 20 కోట్ల వరకు. కానీ గుడ్లు పొదిగి పెరిగి పెద్దవయ్యే నాటికి వీటి సంఖ్య 100ల్లోనే ఉంటాయంట. కరెక్ట్ ఆన్సర్ తీసుకో, 3 పాయింట్స్. అపర్ణ 1, స్వాతి 1, జ్యోతి 1. సాహితి 3. సాహితి చెప్పు, నిజాయితీగా నువ్వేం దొంగతనం చేసావు చిన్నప్పుడు? చాక్లెట్స్ మేబీ. ఒక బలూన్ పగలగొట్టేది. నెంబర్ 2. రజని ఇదిగో చెప్పు, నువ్వు ఫస్ట్ ఏమి దోచుకున్నావో చెప్పు, తర్వాత. నేను ఏమి దోచుకోలేదు. కరెక్టే, దోచుకోవడానికి అక్కడ ఏముందని లేదు మరి, అందుకే. సరే నంబర్ చెప్పైతే. 7. ఏ చెట్టు కొమ్మలని పాడుపడిన బావిలో వేస్తే ఆ బావిలోని నీరు స్వచ్ఛంగా మారుతాయి? ఆప్షన్స్ ఏ ఉసిరి, బి వేప. ఉసిరి. కరెక్ట్. ఉసిరిలో నీటిని స్వచ్ఛపరిచేటువంటి లక్షణాలు ఉంటాయంట. తీసుకో 3 పాయింట్లు. సాహితి 2, స్వాతి 1, రజని 3. ఆర్తి అగర్వాల్, ప్రీతి జింటా, తాబు. వీరిలో హీరో వెంకటేష్ సరసన తెలుగు తెరకి పరిచయమైన హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ తబు, బి ప్రీతి జింటా. డి ప్రీతి జింటా. నీకో సంగతి తెలుసా, నీకు లక్కీ కార్డ్ వచ్చింది అంటే అన్నీ కరెక్టే, ఏది చెప్పినా కరెక్టే అయి ఉండేది. తీసుకో 3 పాయింట్స్. జ్యోతి 1, శ్వేత 1, అపర్ణ 1, రజని 3. నంబర్ 5. ఓకే సరే, నేను క్వశ్చన్స్ అడిగే ముందు నువ్వు మీ ఫ్రెండ్స్ ని బాగా ఇమిటేట్ చేస్తావంట కదా? కాలేజ్ లో సార్ ఉన్నాడు సాంస్క్రిట్ సార్, సార్ని చేస్తా. ఏం చేస్తున్నావు అమ్మా? సాంస్క్రిట్ క్లాస్ ఏమి క్లాస్ రాయొద్దు, వేరే సబ్జెక్ట్ రాయొద్దమ్మా, సాంస్క్రిటే రాయాలి ఇక్కడ. మీరు ఎట్లాగో చెప్తారు. బయటకి వెళ్ళిపో, క్లాస్ బయటకి వెళ్ళిపో. వద్దు, ఎందుకు బయటకి వెళ్ళిపో, బయటకి వెళ్ళిపో. అరే మీకు ముట్టుకునే బయటకి వెళ్ళిపో. పోతా ఇట్లా పంపించేస్తారా? ఈమె హాయిగా చెక్కేసి సినిమాకి వెళ్తుంది, ఈమె బయట. మేము వెళ్ళిపోతాం అలాగే. అవునా? చెప్పు నంబర్ ఏం కావాలి? 2. మనం పడుకున్న తర్వాత 5 నిమిషాల లోపే నిద్ర పట్టేస్తే దాని అర్థం ఏమిటి? ఆప్షన్స్ ఏ బాగా అలసిపోయామని, బి బాగా భోజనం చేశామని. బాగా భోజనం చేశాము. రాంగ్ ఆన్సర్. బాగా భోజనం చేసామనుకో తేన్పులు వస్తాయి కానీ నిద్ర రాదు. సరే అయితే పోయింది పోనీ పాయింట్లు. సెకండ్ క్వశ్చన్, సాధారణమైన జ్వరం వచ్చినప్పుడు సుమారుగా ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది? ఆప్షన్స్ ఏ 6 నుండి 7 రోజులు, బి 2 నుండి 3 రోజులు. 2 నుంచి 3 రోజులు.
కరెక్ట్ ఆన్సర్. అదే వైరల్ ఫీవర్ వస్తే మాత్రం 6 రోజుల పైనే పడుతుంది. 3 పాయింట్స్. 2 సాహితి, 1 అపర్ణ. స్వాతి 3. ఇంతకీ నువ్వేం దొంగతనం చేసావు చిన్నప్పుడు? చిన్నప్పుడు కాదు కానీ ఇప్పుడు చేస్తుంటా. ఏంటది? డాడీ పాకెట్లో మనీ. నాన్న ఈ ప్రోగ్రామ్ చూస్తా నువ్వు అయిపోతావు. డాడీ చూడరు ఈ ప్రోగ్రామ్, డాడీ చూడరు. సరే వెళ్ళు. నంబర్ 4. సరే అపర్ణ చెప్పు, నీకే నంబర్ కావాలి? 1. గుండెని కొట్టుకునే శబ్దాన్ని శాస్త్రీయంగా చెప్పేటప్పుడు ఎలా చెప్తారు? ఆప్షన్స్: ఏ లబ్డబ్, బి లవ్ లవ్, లబ్డబ్. లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్. తీసుకో 3 పాయింట్లు. సాహితి 2, స్వాతి 1. అపర్ణ 3. నువ్వేం దొంగతనం చేసావు చిన్నప్పుడు? చిన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్ దగ్గర నుంచి పెన్సిల్స్ అవి కొట్టేస్తుంటాం. సరే సెకండ్ క్వశ్చన్. చెవి, ముక్కు, నోరు వీటిలో తమలోని భాగాలని వాటంతట అవే శుభ్రం చేసుకునే నిర్మాణం కలిగిన శరీర భాగం ఏది? ఆప్షన్స్: ఏ నోరు, బి చెవి. నోరు. అయితే నీకు తెలియదు అనమాట. నీకు దీని గురించి నేను స్పెషల్ క్లాస్ తీసుకోవాలి. నీ ముక్కు దాని అంతటే అది క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. నువ్వు క్లీన్ చేయాలి. ఎలా క్లీన్ చేస్తావు? ఇలా చెప్తే బాగుంటుంది కదా. ఇకపోతే నోరు, దాని అంతటా అది చాలా కష్టం. కాబట్టి పొద్దునే నువ్వు చెవి ఆ చెవి మెకానిజం ఎలాగా అంటే అదే క్లీన్ చేసుకుంటుంది. మనం అనవసరంగా ఏది దొరికితే దాన్ని పెట్టుకొని చెవులో మాకు అలవాటు. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దు. ఇయర్ డ్రమ్ చాలా పల్చగా ఉంటుందంట. అది గనక చినిగింది అనుకోండి తర్వాత కుట్టుకోవడానికి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఒక బలూన్ పగలగొట్టేసెళ్ళు. 6. జ్యోతి రామ్మ. 3, 4, 5, 6. 6. సినీ జీవుల కళల స్వర్గంగా చెప్పబడే కృష్ణానగర్ మన రాష్ట్రంలో ఎక్కడుంది? కృష్ణా జిల్లా. మళ్ళీ క్వశ్చన్ అడుగు. సినీ జీవుల కళల స్వర్గంగా చెప్పబడే కృష్ణానగర్ మన రాష్ట్రంలో ఎక్కడుంది? శ్రీనగర్. జమ్మూ కాశ్మీర్. అయిపోయింది. 2 ఛాన్సెస్. ఆప్షన్ ఇంకా ఆప్షన్స్ ఇవ్వరు. ఒకసారేమో కృష్ణా జిల్లా అనింది, ఇంకోసారేమో శ్రీనగర్ అనింది. అది ఏ శ్రీనగరో నాకు తెలియదు. కృష్ణా జిల్లా అయితే నాకు తెలుసు. కానీ అమ్మా మీరు ఎక్కడుంటారు? కృష్ణానగర్ ఇక్కడే ఉందమ్మా, హైదరాబాద్లో. సరే నీకు పాయింట్లు రాలేదమ్మా. సెకండ్ క్వశ్చన్. నవగ్రహాల ప్రతిమల్లో సూర్యుడు ఏ దిక్కుకి అభిముఖంగా ఉంటాడు? తూర్పు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తూర్పు, ఈస్ట్ ఫేసింగ్. ఎందుకంటే ఆయన ఉదయించేది అలాగే కాబట్టి. సాహితి 3, స్వాతి 3. జ్యోతి 6. దమ్మా. నువ్వేం దొంగతనం చేసావు చిన్నప్పుడు? చిన్నప్పుడు అయితే లేదు కానీ ఇప్పుడు చెప్తా. మా అన్న ఏడపార్చి పెడతాడు ఆడ. అన్నోయ్ జాగ్రత్త, చెల్లెమ్మ నీ పర్సు కొట్టేస్తోంది. అప్పుడు అన్నయ్య నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మో తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే. శ్వేత చెప్పమ్మా. 3, 4, 5. 4. ముద్దొచ్చినప్పుడు చంకెక్కాలి అనేది ఎవరిని ఉద్దేశించి చెప్పబడే నానుడి? ఆప్షన్: ఏ పెద్దోళ్ళని, బి పిల్లోళ్ళని. పిల్లలని. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. జ్యోతి 1, అపర్ణ 1, సాహితి 1. శ్వేత 3. సో శ్వేత నువ్వేమైనా చిలిపి దొంగతనాలు చేసావా? నేను బయటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కొట్టేయకుండా జస్ట్ మమ్మీ దగ్గర. ఓకే, అది అలవాటు కాకుండా చూసుకో. సెకండ్ క్వశ్చన్. గమనము అంటే అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఏ దారి, బి లక్ష్యము. లక్ష్యం. రాంగ్ ఆన్సర్. గమనము అంటే దారి. అంటే మీకు పాయింట్లు రాలే. పోనీలే, ఈ బ్రేక్ బెలూన్ పగలగొడదు కానీ రా. హార్ట్ బెలూన్. నేను చెప్తున్నా కాదు, రాజీవ్. రేగి పళ్ళు. రండి 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 రండి. నాకు ఇది నాకు. చిన్నప్పుడు నా స్కూల్ ముందర ఒక బండి ఉండేది, రేగి పండ్ల వాడిది. అసలు ఈ రేగి పండ్ల కన్నా మధురమైనది, ఇంత అమృతం లాంటిది ఇంకోటి లేదని నా ఫీలింగ్. ఎందుకంటే
5 పైసలు ఇస్తే వాడు ఇన్ని ఇచ్చేవాడు. ఆ 5 పైసలు మా అమ్మ ఎప్పుడైనా వారానికి ఒక్కసారి. కానీ ఈ మధ్యకాలంలో ఈ పండులో ఉండేటువంటి స్వీట్నెస్ ని నేను ఆస్వాదించడం మానేశా. ఎందుకంటే యాక్చువల్లీ పండులో ఉండే స్వీట్నెస్ తగ్గిపోలేదు, మన ఆలోచనలు మారిపోయాయి. మనం పెద్ద పెద్ద పళ్ళ కోసం వెతుకుతున్నాం. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పళ్ళు కూడా తింటూ ఉండాలి. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని పొందగలగాలి. సరే, ఈ రౌండ్ తర్వాత స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరేం చేస్తారంటే ఇప్పుడు SMS పంపించండి. SM స్పేస్ మీ పేరు, మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్కి. మరి తీసుకుందామా స్టార్ బై 1000+ ఒక చిన్న. ఇవాళ ఆటకి మీకు కావాల్సిన వస్తువులు కొన్ని కుండీలు, ప్లాస్టిక్ గ్లాసులు, కొన్ని చెత్త కాగితాలు.